ఐస్ క్రీమ్, పుల్ ఐస్ క్రీమ్, కప్ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ 20కి ఒక్కటి, 20కి ఒక్కటి. అగ్గు 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 రావలే 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 20కి ఒక్కటి, 20కి ఒక్కటి రావలే 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 జల్ది రావాలే. ఏంది నేనేం చేస్తున్నా అనుకుంటారు? బేరం చేస్తలేను, ఉద్యమం ఉద్యమం చేస్తున్నా. అర్థం కాలేదు కదా? ఇగో గీ అన్నలను చూస్తే మీకే అర్థమవుతుంది. ఇన్నర అనుల్లా వీళ్ళంతా ఐస్ క్రీంలు అమ్ముకుంటలేరు, ప్రత్యేక హోదా ఉద్యమం చేస్తున్నారు. కడపల పంకపాటి విద్యార్థి సంఘపోళ్ళు బజాట్లకచ్చి బతుకు తెరువు పోతున్నదని చెప్పేతందుకు గీ తీర్ల లొల్లి చేసిండ్రు. ఎన్ని పైసలు పెట్టి గుత్తబట్టిండ్రో ఏడదో గాని పట్నంలో ఉన్న ఐస్ క్రీం బండ్లన్నిటిని పట్టుకొని సడక్ల మీద ఎక్కిండ్రు. చంద్రబాబు నువ్వు చంద్రబాబువా ఊసరు వెళ్ళివా అని రాసి ఉన్న జగన్ బొమ్మ బ్యానర్లు పట్టుకొని జిందాబాదులు కొట్టిండ్రు జరసేపు. అటెంక రోడ్ల పొంట తిరుక్కుంటా ఐస్ క్రీంలు పంచిపెట్టిండ్రు. లెక్కకైతే అమ్మాలే గాని పైసలేమన్నా తక్కువ ఉన్నాయా? పంచిపెట్టినా ఉద్యమమే అవుతుందని బస్సుల్లో పోయేటోళ్ళకు కూడా ఐస్ క్రీంలు ఇచ్చిండ్రు. మరి ఈ ఉపాయం ఎందుకు చేసిండ్రంటే ప్రత్యేక హోదా ఆనందంలో నిరుద్యోగులంతా ఎక్కువై ఏం చేయాలో అర్థం కాక అందరూ ఐస్ క్రీములు అమ్ముకోవడం, ఒక నెల ఐస్ క్రీములు అమ్ముకోవడం, ఒక నెల కర్బూజకాయలు అమ్ముకోవడం, ఒక నెల మామిడికాయలు అమ్ముకోవడం. అలాంటి దౌర్భాగ్య స్థితికి ఈ రోజు నిరుద్యోగ యువత, ఆంధ్రప్రదేశ్ యువత అంతా తయారైంది. ఏం అమ్ముకుంటారో దీని వెనక జగనన్న పార్టీ ఆలోచన ఏమున్నదో గాని గిట్ల మందికందరికి తెలిసేటట్టు ఉద్యమం చేసుడైతే మస్తుగున్నది కదా. ఇయాల రేపు ఊక రోడ్ల మీద ధర్నాలు చేసుడు, రాస్తా రోకోలు చేస్తే ఎవరు పట్టించుకుంటాండ్రు? కాలం తీరు మారుడంటే గిదిన్నే అంటారు కదా. దీన్ని చూసి చంద్రాల్ సార్ మారినా మారకున్నా కూడా వీళ్ళు చేసే లొల్లి గురించి అయితే కొద్ది మంది పబ్లిక్ అయినా మాట్లాడుకుంటాండ్రు. ఐస్ క్రీం కొన్న పైసల మందం పాయిదా దక్కింది కదా.